హాయ్ ఫ్రెండ్స్, నేను రాజు. మన సనాతన్ ఛానల్కు వెల్కమ్. వెల్కమ్ టు మన సనాతన్ ఛానల్. మనలో మనలో చాలామందికి తెల్ల వెంట్రుకల సమస్య అనేది బాధ పెడతా ఉంటుంది. వాస్తవానికి మనలో చాలామంది తెల్ల వెంట్రుకలు వస్తున్నాయని చాలా బాధపడతా ఉంటారు. నిజానికి అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనము భూమి మీదకి వచ్చినప్పుడు పుట్టినప్పటి నుంచి మళ్ళీ వెళ్ళిపోయేంత వరకు మనకు ఒక జీవితం ఉంటుంది. పుట్టిన రోజు మనకు ఏ విధంగా ముఖ్యమో అలాగే చనిపోయే రోజు కూడా చాలా ముఖ్యము. ఒకరోజు మనకు గడుస్తున్నది అని అంటే మనము మరణానికి దగ్గర అవుతున్నాం అన్న విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయము మీ అందరికీ కొంచెం బాధ కలిగించవచ్చు, కానీ వాస్తవం ఇదే. ఇది నేను చెప్పిన విషయం కాదు, సాక్షాత్తు జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. పుట్టినరోజు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ప్రతి ఒక్కరికి మరణం అనేది ఒక రోజు కూడా ఉంటుంది. పుట్టినరోజు నుంచి మనము మరణానికి వెళ్ళే సమయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏ కారణంతో మనల్ని భగవంతుడు పంపించాడు, ఆ కారణాలు ఏంటి, అలాగే మనకున్న బాధ్యతలు ఏమిటి, తల్లిదండ్రుల బాధ్యతలు, భార్యాబిడ్డల బాధ్యతలు, ఇవన్నీ పూర్తి చేసుకొని మనము ఒకరోజు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. ఈ తెల్ల జుట్టు అనే సమస్య అనేది మనము బాధపడాల్సిన అవసరం లేదు. తెల్ల జుట్టు అనేది మనకు ఒక గుర్తు, ఒక హెచ్చరిక లాంటిది. మన జీవితంలో రోజులు గడిచిపోతున్నాయి, చావుకు దగ్గర అవుతున్నాము, నల్లగా ఉన్న వెంట్రుకలు తెల్లగా అవుతున్నాయంటే మనకు మరణం అనేది దగ్గరికి వస్తుంది, వయసు మీద పడుతుందన్న విషయము మనకు హెచ్చరించడం జరుగుతుంది. ఈ విషయమును అర్థం చేసుకొని మనము పూర్తి చేయవలసినటువంటి పనులు అలాగే నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యతలు పూర్తి చేసుకొని ఒకరోజు మరణం అనేది వచ్చినప్పుడు మనశ్శాంతిగా ఈ శరీరాన్ని వదిలిపెట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళవచ్చును. ఈ శరీరం పైన ఉన్నటువంటి ఈ శరీరము మనది కాదు, మనము తీసుకొని వచ్చాము ఈ భూమి మీదకి. అలాగే ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. దీని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా పునరపి జననం పునరపి మరణం అని, ఈరోజు పుట్టినవాడు రేపు మరణిస్తాడు, అలాగే రేపు మరణించిన వాడు మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడన్న విషయము మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు భగవద్గీతను చదువుతూ ఉంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి భగవద్గీతను చదువుతూ ఉంటే నేను చెప్పిన విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి. తెల్ల జుట్టు వచ్చింది అనేది బాధపడాల్సిన అవసరం లేదు. నాకు కూడా తెల్ల జుట్టు వస్తుంది, కానీ నాకు సంతోషమే. ఎందుకనంటే నేను పూర్తి చేయాల్సిన బాధ్యతలు నన్ను గుర్తు చేస్తూ ఉంటున్నాయి. భార్యాబిడ్డల బాధ్యతలు, తల్లిదండ్రుల బాధ్యతలు, అన్నదమ్ముల బాధ్యతలు, ఇవన్నీ బాధ్యతలు పూర్తి చేసుకొని ఒకరోజు మనశ్శాంతిగా మరణం అనేది మనల్ని చేరుతూ ఉంటుంది. అప్పుడు ఎలాంటి బాధ అనేది లేకుండా మనం భూమి మీదకి వచ్చినందుకు భగవంతుడు మనకు ఇచ్చిన బాధ్యతలను, మనము భూమి మీదకి వచ్చినప్పుడు మన భార్యాబిడ్డల బాధ్యతలను పూర్తిగా నెరవేర్చి మనం సంతోషంగా వెళ్తున్నామనే ఒక సంతోషమైనటువంటి ఆనందమైనటువంటి ఒక కారణంతో మనము ఈ శరీరాన్ని వదిలిపెట్టి భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. నేను కోరుకునేది అది ఒకటే. ఈ వీడియో మీకు కొంచెం బాధగా అనిపించవచ్చు, కానీ వాస్తవం ఇది, నిజం అనేది ఇలాగే ఉంటుంది. ఎందుకనంటే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు, ఈ శరీరం పైన మీరు ప్రేమను పెంచుకోకండి, ఈ శరీరాన్ని కాపాడుకోండి, భూమి మీద ఉన్నంత వరకు ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మీరు చేయాల్సిన పనులు పూర్తి చేసుకొని బాధ్యతలు పూర్తి చేసుకొని అలాగే ఏ విధంగా భగవంతుని దగ్గర నుంచి మనం వచ్చామో అలాగే భగవంతుని దగ్గరికి మళ్ళీ సంతోషంగా వెళ్ళవచ్చును. ఇదే మనము ముక్తి మార్గము. మన భారతదేశంలో మేధావులు, ఋషులు, మహర్షులు చెప్పిన ముక్తి మార్గము ఇదే. భూమి మీదకి వచ్చినప్పుడు మనం పూర్తి చేసిన బాధ్యతలు పూర్తి చేసి సంతోషంగా భగవంతుని దగ్గరికి వెళ్ళడము అనేది ముక్తి మార్గం. ఈ ముక్తి మార్గం గురించి జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. మీరు భగవద్గీత చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మిమ్మల్ని నేను ఏ విధంగా బాధపడితే నన్ను క్షమించండి. ఎందుకనంటే నేను చెప్పాలనుకున్న విషయము, ఈ శరీరం పైన మనం ప్రేమ ఉంచుకోవద్దు, శరీరాన్ని కాపాడుకోవాలి, బాధ్యతలను పూర్తి చేసుకోవాలి, ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి, అందరితోని ప్రేమగా ఉండాలి, భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి, మరణం గురించి బాధపడొద్దు అన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. తెల్ల జుట్టు గురించి అసలే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ జుట్టు ఎంత మనకు శాశ్వతము. తెల్ల జుట్టు వచ్చిందని బాధపడుతూ కూర్చుంటే మనం చేసేది ఏమీ లేదు. తెల్లగా ఉన్న జుట్టును మనము రంగు వేసుకుంటే నల్లగా అవుతుందని ఆ సమయం వరకే మనకు సంతోషంగా ఉంటుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ నల్లగా కావడానికి అవకాశం అనేది ఉండదు. ఎందుకనంటే నల్లగా ఉన్న జుట్టు ఏదో ఒక రోజు తెల్లగా మారుతుంది. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనకున్న బాధ్యతలను, మనకున్న
పనులు పూర్తి చేసుకొని భగవంతుని దగ్గరికి వెళ్ళాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్, నేను ప్రారంభించినటువంటి సనాతన్ ఛానల్‌ను నాకు ప్రోత్సాహాన్ని కలిగించండి. మీరు చేసే లైకు, షేరు, కామెంట్సు మన సనాతన్ ఛానల్‌కు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇంకా ముందు ఎలాంటి వీడియోలు కావాలన్న విషయాన్ని నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ను గట్టిగా కొట్టండి. బెల్ సింబల్‌ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్‌గా వస్తూ ఉంటాయి.